కొడంగల్ నియోజకవర్గంలో బొమ్రాస్పేట, దౌలతాబాద్ మండలాలలో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డికి మద్దతుగా హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు. మాటల నాయకులకు కాకుండా చేతుల నాయకులకి ఓటు వేయాలని హరీష్ రావు కోరారు. కొడంగల్ ప్రజలకు రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని, ప్రజలను పట్టించుకోకుండా పట్నంకే పరిమితమయ్యాడని హరీష్ రావు విమర్శించారు. ప్రజల మధ్యలో ఉండే పట్నం నరేందర్ రెడ్డిని గెలిపిస్తే కొడంగల్ ప్రజలకు సాగునీరు వస్తుందని, కాంగ్రెస్ నాయకులకి ఓటు వేస్తే కన్నీళ్లు వస్తాయని హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వ పరిపాలన ఉంది. కాంగ్రెస్ వచ్చి మీరు మళ్ళీ ఓటేయమని అడుగుతున్నారు. కూటమి కాంగ్రెస్ టీడీపీ ఒకటై కూటమి మిమ్మల్ని ఓటేయమని అడుగుతుంది. 6 గంటల కరెంటు కావాలంటే కూటమికి ఓటేయండి, 24 గంటల కరెంటు కావాలంటే టీఆర్ఎస్ పార్టీకి కాదు గుర్తుకుంటారు. 10 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏముండే మనకు? పొద్దున్నాక 3 గంటలు, పొద్దుకి దొంగ రాత్రి వచ్చి 3 గంటల కరెంట్ ఉండే. మీ కష్టాలు తీర్చే బాధ్యత నేను రామ్మోహన్ అన్నది వెంట ఉండి అన్నా నేను కలిసి మా జితంగా సహకారంతో తప్పకుండా మీ కష్టాలు తీర్చే బాధ్యత, మీ కోరికలు నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటా. हमारे मुसलमान भाइयों से बहनों से मैं सलाम करके बोलना चाहता हूँ, आप कार के निशान पे वोट दीजिए, राममोहन रेड्डी साहब को जिताइए। आज केसीआर साहब आने के बाद कहीं पर भी दुनिया में नहीं हुआ 206 इंग्लिश मीडियम रेजिडेंशियल स्कूल आपके बच्चे बच्चियों को पढ़ाने के लिए आज अच्छे स्कूल खुले हैं। सारे ना एक बच्चे के ऊपर 1 लाख रुपए खर्च करके खाना देके कपड़ा देके नमाज। For more updates, please subscribe 99 TV Telugu.